మిథున రాశి వాళ్లకు ఈ వారం మంచి సౌకర్యాలతో కూడిన వారంగా ఉండబోతుంది. వివిధ రూపాల్లో గౌరవాలు, పదోన్నతులు కూడా కలిసి వస్తుంటాయి. ఆర్థిక లాభాలు, మంచి శుభ పరిణామాలను చోటు చేసుకునే విధంగా మీ యొక్క పరిస్థితులను మార్చివేస్తుంది. అలాగే తక్కువ శ్రమతో ఎక్కువ ప్రయోజనాలు కూడా పొందగలుగుతారు. వృత్తి వ్యాపారాల్లో ఈ వారం ఆదాయాలను పెంచుకోగలుగుతారు. గృహము, వాహన సంబంధమైనటువంటి అంశాల్లో అనుకూలతలతో కూడిన శుభవార్తలు కూడా మీరు వినే అవకాశాలు ఉండబోతున్నాయి. ఉద్యోగం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తుంటారో వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా కలిసి వస్తూ ఉంటాయి. వ్యాపారపరమైనటువంటి కార్యక్రమాల్లో గత వారం కంటే కొంత మెరుగైనటువంటి పురోభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగస్తులు తమ తమ విధి విధానాలకు అనుగుణంగా క్రమశిక్షణతో పనిచేసే అవకాశాలు ఉండబోతున్నాయి. తద్వారా మంచి గుర్తింపు, గౌరవాలు కూడా ఏర్పడతాయి. వివాహం కోసం చేసే ప్రయత్నాలన్నీ కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అవివాహితులు తమ వివాహ ప్రయత్నాల్లో మంచి శుభవార్తలు వినే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి. ఆకస్మికమైనటువంటి ధన ప్రయోజనాలు పొందుతూ ఉంటారు. పిల్లల యొక్క చదువుల విషయంలో ఆశించిన అభివృద్ధి కనిపిస్తుంది. చక్కగా వృద్ధిలోకి రాగలుగుతారు. ఈ వారం నూతనమైనటువంటి విధి విధానాలను కొన్ని అంశాల్లో, కొన్ని రంగాల్లో ఏర్పరచుకునే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. మీ యొక్క అవసరాలకు అనుగుణంగా మీ స్నేహితులు మీకు సహకరించేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. ఆర్థిక స్థితిగతులు ఈ వారం నిలకడగా ఉండబోతున్నాయి. అనారోగ్య సంబంధమైనటువంటి భావనలు తొలగిపోతాయి. కొంతమేరకు మంచి ఆరోగ్యాన్ని కూడా పొందగలుగుతూ ఉంటారు. కుటుంబ జీవనంలో సమస్యలు, ఇబ్బందులు దూరమవుతాయి. సంతోషకరమైనటువంటి కుటుంబ వాతావరణాన్ని పొందుతూ ఉంటారు. విద్యార్థులకు ఈ వారం శ్రమ పెరుగుతుంది. ఎక్కువగా కష్టపడేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఈ వారం ఈ మిథున రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో మహాసరస్వతి అమ్మవారిని పూజించటం మంచిది. తెల్లని పుష్పాలతో లేదా కలువ పుష్పాలతో ఈ మహాసరస్వతి అమ్మవారిని అర్చించటము, సరస్వతి కవచమును పారాయణం చేయటం, సరస్వతి అమ్మవారి స్తోత్రమును పారాయణం చేసి పేదవారికి కాయగూరలు, అన్నదానము, విద్యార్థులకు పుస్తకములు, పెన్నులు ఇత్యాదివి దానం చేస్తూ ఉంటే కనుక మరిన్ని శుభ ఫలితాలు మీరు పొందగలుగుతారు.